సియోను గీతాల్లో ఒక్కొక్క పాట ఎంత ప్రయాసతో భక్తితో రాయబడినవి. ఒక పాట సియోను గీతాల్లోకి ఎంటర్ అయిందంటే ముందు ఆ మనిషి జీవితాన్ని టెస్ట్ చేస్తారు. నువ్వు రాయి పాటని, నీ పాటని తీసుకుంటాం ఎప్పుడోకి వెళ్ళి నాకు 10,000 ఇస్తే ఒక పాట ఎక్కిచ్చే నా పాట అని చెప్పు, తీసుకోరాళ్ళు. ఆ దినాలు ఎప్పుడో భక్సింగ్ గారి దగ్గర ఒక దాసం గారికి పెద్దలు ఉండేవాళ్ళట. ఆ పాటను టెస్ట్ ఒప్పుకునే ముందు ఆ మనిషి జీవితము, పరిచర్య, సాక్ష్యం తీసుకునే వాళ్ళంట. పరిచర్య, జీవితము, సాక్ష్యం ఉంటే నా పాటను బుక్లోకి ఎక్కించేవాళ్ళు. ఊరికి రాలి పాటలు. ఒక పాట ఉంది, సిలువను విడను సిలువను విడను సిలువాను విడ. నిజంగా ఆ పాట రాసిన ఆయన చెన్నై తమిళ సాంగ్, తమిళ తర్జుమా చేశారు. ఆ పాట రాసిన ఆయన భార్య సమాధి రోజు రాసిండు ఆ పాట. భార్య డెడ్ బాడీ పెట్టుకొని ఈ పాట రాశాడంట ఆయన. ఊరికే రాలేదు ఈ పాటలన్నీ. ఒక్క పాట, తమాషా పాట ఒక్కటి లేదు దీంట్లో.